క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనము వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక ఏ పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైంది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుష్యుని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా ఆన్లైన్లో యూట్యూబ్ మాధ్యమము నిండా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలను బోధలను మనము చూస్తూ ఉన్నాం. ఈ బోధల్లో ఎక్కువ పర్సెంట్ లేఖనానికి విరుద్ధంగా, లేఖనం ఏదైతే చెప్పిందో దానికి పూర్తి వ్యతిరేకంగా ఎక్కువ బోధలు ఉన్నట్లుగా, మరికొన్ని బోధలైతే లేఖనము ఒకటి చెప్తే అది కాకుండా దాన్ని వదిలేసి కట్టుకథలను, పిట్టకథలను చెప్పే విధంగా అనేక రకాలైనటువంటి బోధకులను మనము సోషల్ మీడియా నిండా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఏం చెప్పారు? ప్రభువు యొక్క సంఘానికి పునాది వేసినటువంటి అపోస్తలులు మనకు ఏమి రాయించి ఇచ్చారు, దానిని మనం ఎలా ప్రకటించాలి అన్న విషయాలను అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ కొన్ని సందర్భాలను, కొన్ని సంగతులను, ముఖ్యమైనటువంటి సంగతులను ఆయన గలతీ సంఘము ద్వారా యావత్ సార్వత్రిక సంఘానికి తెలియచేయటం అనేది మనము చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని ఆయన
ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే కృపను బట్టి మనందరినీ ఆయన పిలిచారు. పిలిచి పని చేయమన్నారు. ఏం పని చేయమన్నారు అంటే సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించమన్నారు. విభజిస్తే వివరణ వస్తుంది. ఒక వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని మనము పద విభజన చేసుకోవాలి. అలాగున్నే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివేటప్పుడు కూడా గ్రంథ విభజన అయితే ఎలా చేసుకుంటామో, పాత నిబంధనని క్రొత్త నిబంధనని, పాత నిబంధనలో అయితే పంచకాండాలని, ఆ తరువాత రాజుల గ్రంథాలని, ఆ తరువాత న్యాయాధిపతుల గ్రంథాలని, ఆ తరువాత రాజుల గ్రంథాలని, ఆ తరువాత చరిత్ర గ్రంథాలని, ఆ తరువాత కావ్యాలు ఎపిక్స్ అని, ఆ తరువాత పెద్ద ప్రవక్తల గ్రంథాలని, ఆ తరువాత చిన్న ప్రవక్తల గ్రంథాలని మనం ఎలాగైతే విభజించుకుంటామో అప్పుడు ఆ గ్రంథముల పేర్లన్నీ కూడా మనకు సులభంగా గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. ఆ తరువాత క్రొత్త నిబంధనలో సువార్తలు తరువాత అపోస్తుల కార్యములు తరువాత పౌలు గారు రాసినటువంటి పత్రికలు, ఆ తరువాత అనేక మంది అపోస్తలులు రాసినటువంటి పత్రికలను మనము విడగొట్టుకుంటే అవి బాగా ఈజీగా గుర్తుండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగుననే దేవుని వాక్యాన్ని కూడా మనము ప్రకటించాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి వాక్యాన్ని మనము విభజించాలి. ఒక పదాన్ని కూర్పుతోటి కూర్చి వ్రాయించి ఇచ్చినటువంటి అపోస్తలులు ఆ పదాన్ని మనము వివరించాలంటే ఆ పదాన్ని విడగొట్టుకోవాలి. ఒక పూర్తి వాక్యాన్ని 4 భాగాలుగానో 3 భాగాలుగానో మనం విడగొట్టుకుంటే అందులోని వివరణ మరింత ఎక్కువగా మనకు వస్తుంది ప్రభువు ఆత్మ ద్వారా. అది వదిలేసి చదివినటువంటి సందర్భాలను వదిలేసి ఆ మాట ఎవరు రాశారో, ఎందుకు రాశారో, ఎవరి కొరకు రాశారో, ఎవరికి రాశారో అన్న విషయాలను వదిలివేసి ఆ మాటకు సంబంధం లేనటువంటి ఏవో కట్టుకథలను పిట్టకథలను చెబుతూ మానసికంగా క్రైస్తవ సమాజాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేటటువంటి బోధకులు ఈనాడు క్రైస్తవ్యం నిండా ఎక్కువైపోయారు అనేది మనము కాదనలేనటువంటి నిజం. మరి ఆ పరిస్థితుల్లో లేఖనం ఏం చెబుతుంది, మనమేం చేస్తున్నాము, మనము చేస్తుంది లేఖన అనుసారమా కాదా అనేటటువంటి ఆత్మ పరిశీలన సదరు వాక్య ప్రబోధకులు చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు గలతీ సంఘానికి. మేము మీ పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని పౌలు గారు చెప్పారు. మేము ప్రకటించిందేంటి? ఇప్పటి వరకు మేము మా జీవితాలు పణంగా పెట్టి తన్నులు తిని పస్తులుండి అనేక రకాలుగా కష్టాల కోర్చి నష్టాల కోర్చి మీకు ఈ సువార్తను ప్రకటిస్తే మీరు ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతారా? ఇప్పుడు కూడా అదే భిన్నమైన సువార్త చెప్పేవారికే ఎక్కువ జనాకర్షణ ఉంటుంది, కానీ లేఖనము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే వాని మాటలు ఎవరు వినని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈనాడు అనేక మంది ప్రాస్పరిటీ గాస్పల్ ప్రకటిస్తూ ఉంటే వారి వద్దకే జనము తండోపతండాలుగా వెళుతున్నారు, కానీ సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించే వారి వద్దకు ఎవరు వెళ్ళట్లేదు, ఎవరో అతి కొద్ది మంది తప్ప. ఈనాడు అనేక మంది ప్రభువు పిలుపును మరచి వారి యొక్క సొంత అవసరాల కోసము సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తూ అనేక రకాలైనటువంటి లేఖనానికి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి సువార్తలు ప్రకటిస్తూ ఉంటే మీకు
ప్రభువు వద్దకు వస్తే మీకు రోగాలు నయమవుతాయని, ప్రభువు వద్దకు వస్తే మీకు క్యాన్సర్ పోతుందని, ప్రభువు వద్దకు వస్తే మీకు ఎయిడ్స్ లాంటి భయంకరమైన రోగాలు నయమైపోతాయని, మీరు ఏ మందులు వాడనక్కర్లేదని కేవలము కొబ్బరి నూనె ఒకటి సదరు సేవకుడు లేదా బోధకుడు గారు ప్రార్థించి రాస్తే మీకున్నటువంటి సర్వరోగాలు నయమైపోతాయని, ఇలాంటి భిన్నమైన సువార్తలను ప్రకటించేవారు ఎక్కువైపోయారు. వీరిని బట్టి అన్యులు, క్రీస్తు వ్యతిరేకులు, అపవాది సంబంధులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు నామమును అపహాస్యము చేస్తున్నారు. ప్రియులారా, మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో ఒక వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని చెప్పి పరిశుద్ధాత్మకు నేను మొరపెడితే సిలిండర్ అయిపోయిందని అనగానే వెంటనే కొత్త సిలిండర్ తెచ్చి మా గుమ్మం ముందు పెట్టి వెళ్ళారని ఎవరో ఒక సహోదరి సాక్ష్యం చెప్పటం అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి సంగతులు, ప్రభు నామాన్ని అన్యుల మధ్య అపహాస్యము చేసేటటువంటి వివరాలను, సంగతులను ప్రకటించమని లేఖనము చెప్పింది అపోస్తలులు చెప్పారా? ఇది భిన్నమైనటువంటి సువార్త, ఇది లేఖనానికి వ్యతిరేకమైనటువంటి సువార్త. సిలిండర్ అయిపోతే బుక్ చేసి కొనుక్కోవాలి, కానీ పరిశుద్ధాత్మకు చెప్తే ఎవరు తెచ్చి సిలిండర్ గుమ్మం ముందు పెడతారు? ప్రియులారా, దీన్ని బట్టి అనేకులు హేళన చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారి వల్ల ప్రభు నామానికి మహిమ కాదు కదా, ఆయన నామము హేళనకు గురవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇలాంటి భిన్నమైనటువంటి సువార్తలు అనేక మంది దశమ భాగాలు ఇవ్వాలని, మరికొంతమంది దశమ భాగాలు ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకి నేటి క్రైస్తవ్యానికి చెప్తుందా? చెప్పట్లేదు. దశమ భాగం అనేది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి కట్టడ. మరి క్రైస్తవులకు నువ్వు వెదజల్లి విస్తరించమన్నాడు. అభివృద్ధి చెందిన కొలది నీ శక్తి వంచన లేకుండా ఇవ్వమన్నాడు. అంతేగాని మీరు కడుపు కట్టుకొని ఇవ్వమనలేదు. మీ తినడానికి లేకపోయినా సరే దేవునికి మీరు కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. ఇలాంటి భిన్నమైన సువార్తలు ఈనాడు ప్రకటిస్తూ ఉన్నారు అనేక మంది. ఒక ఆవిడ ఇంట్లో పాచి పని చేసుకుంటూ నాకు 10,000 కానుకగా ఇచ్చిందని చెప్పి ఒక సేవకుడు గర్వంగా ఓపెన్ ఫోరంలో మీడియాలో ప్రకటిస్తూ ఉన్నారు. ఇది వాక్యానుసారమా? పాచి పని చేసుకునేటటువంటి ఒక ఆవిడ ఎంత సంపాదిస్తుంది? ఎన్ని ఇళ్లల్లో పాచి పని చేస్తే ఆమెకు 10,000 వస్తాయి? మరి ఆ 10,000 తెచ్చి గంపగుత్తంగా తెచ్చి ఆ సేవకునికి ఇస్తే దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకుడు ఏం చెప్పాలి ఆమెకి? అమ్మా, ఇది సరి అయిన పద్ధతి కాదమ్మా. నువ్వు చేసే కష్టం ఎంత, నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు ఎన్ని ఇళ్లలో పనిచేస్తే ఇంత పైకం వస్తుంది, అంతా తెచ్చి నాకు ఇవ్వటము కరెక్ట్ కాదమ్మా. ప్రభువు ఇలాగ చెప్పలేదమ్మా. నీ కష్టంలో కొంత నీ కుటుంబానికి ఉంచుకో. ప్రభు సేవకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఇవ్వు నాకు అని చెప్పాల్సింది పోగొట్టి, ఆవిడ పాచి పని చేసుకునే ఆవిడ, కూలి చేసుకొని సంపాదించుకునే ఆవిడ వచ్చి నాకు 10,000 ఇచ్చిందంటే మరి ఉద్యోగస్తులైన మీరు ఎంత ఇవ్వాలి అనే విధంగా ఆ సేవకుడు అని ప్రకటించడం వాక్యానుసారమా? ఇలాంటి అనేక రకాలైనటువంటి భిన్నమైన సువార్తలు ఈనాడు సోషల్ మీడియా నిండా కుప్పలు తెప్పలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి వారిని బట్టి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఇలాంటి వారి గురించి పౌలు గారు ఏం తెలియచేస్తున్నారని చూస్తే, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఇలాంటి వారే వీళ్ళు కలవరపరుస్తున్నారు సంఘాన్ని. మీరు బంగారం తెచ్చి ఇవ్వండి అని ఒక సేవకుడు చెప్తాడు. నా భార్య తనకున్న బంగారం అంతా నాకు సేవకు ఇచ్చేసింది అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్టు?
ఒకవేళ మీకు సేవా భారం అంత ఉంటే ఇచ్చిన వ్యక్తి మీ ఆవిడే కాబట్టి ఆవిడ గురించి మీరు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఎంత మాత్రమూ లేదు. ఎవరైనా సరే మీకు సంబంధించిన వారు, మీ కుటుంబానికి సంబంధించిన వారు, మీకు రక్త సంబంధం లేనటువంటి వారు ఎవరైనా మీ సువార్త కొరకు వారికి ఉన్నటువంటి బంగారాన్ని అమ్మివేసి మీకు పైకము అధిక మొత్తంలో ఇస్తే వాని గురించి మీరు చెప్పవచ్చు. ఎందుకంటే సువార్త పట్ల వారికి ఉన్నటువంటి భారాన్ని, క్రీస్తు పని పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతను ప్రకటించటానికి అలాంటి వారి గురించి చెప్పవచ్చు. మరి అలాంటి వారు నిజంగా ఉన్నారా అంటే లేరు. మరి ఎందుకు చెప్తున్నారు ఈ సేవకులు అంటే వారిని ఆ విధంగా ప్రేరేపించడము కోసము ఇలాంటి విషయాలను, లేఖనములో లేనటువంటి విషయాలను సువార్తగా ప్రకటించేటటువంటి బోధకులు ఈనాడు క్రైస్తవ్యము నిండా ఉన్నారని చెప్పక తప్పటం లేదు ప్రియులారా. దీన్ని బట్టి మనం ఎంతగానో విచారించి ఆవేదన పడాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు ఎలాంటి వారు అంటే క్రీస్తు సువార్తను చెరపగోరేటటువంటి వారు. మిమ్మల్ని కలవరపెడుతున్నారు. కలవరం ఇది. ఎంతో కష్టపడితే కానీ కొంత బంగారాన్ని మనం సంపాదించుకోలేము. మరి ఆ సేవకుడు, నా భార్య నాకున్నటువంటి బంగారం అంతా కూడా ప్రభు సేవ కొరకు నాకు ఇచ్చేసింది అమ్మేసి అంటే వాళ్ళని ఇండైరెక్ట్గా మీరు కూడా ఇలా ఇవ్వాలనే కదా దాని అర్థము. మరి వారికి ఉన్న బంగారం అంతా ప్రభు సేవ కొరకు మేము ఇవ్వాలి అంటే వాళ్ళల్లో కలవరం రాదా? అది వాళ్ళ శక్తికి మించిన భారము కాదా? వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆభరణాలు కావా? ఇది భిన్నమైన సువార్త కాదా? సువార్త కొరకు, సువార్త పనికి ఎవరైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు తమంతట తాముగా ప్రభువు కొరకు సమర్పించుకొని దృఢ నిశ్చయముతో నా కష్టార్జితము నా రక్షకుని కార్యార్థమై వాడబడాలి అని మనం అడగకుండానే ఇచ్చే అనేక మంది సేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఉన్నటువంటి క్రైస్తవ సమాజము మనది ప్రియులారా. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను ప్రకటించిన ఎడల, మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతను శాపగ్రస్తుడే అంటున్నారు పౌలు గారు. మేము ఆల్రెడీ మీకు ఒక సువార్త ప్రకటించాము. ఆ సువార్త విషయమై సంఘానికి మేము పునాది వేశాము. ఆ పునాది మీదే మిమ్మల్ని బంగారంతోనో, వెండితోనో, మిక్కిలి వెలగల రాళ్లతోనో, కొయ్యకాలతోనో, గడ్డితోనో మీరు చేసే పని దేంతో ఉందని మీరు నిర్ణయించుకోమని చెప్పాము అని పౌలు గారు చెబుతూ, అదే సువార్త కాక వేరొక సువార్తను మేమే స్వయంగా తిరిగి దాన్ని మార్చి ప్రకటిస్తే ఖచ్చితంగా మేము శాపగ్రస్తులమే. మేము కాకుండా పరలోకం నుండి వేరొక దూత దిగి వచ్చి ప్రకటించినా సరే అతను కూడా శాపగ్రస్తుడే అని పౌలు గారు ఇంత ఖండితముగా చెబుతూ ఉంటే, సువార్త సందర్భాలను మార్చివేసి వీరి యొక్క సొంత కథలను, కల్పనా కథల వైపు ప్రజలను మళ్లించేటటువంటి రోజులు ఈనాడు విపరీతంగా సోషల్ మీడియా నిండా మనము చూస్తున్నాం ప్రియులారా. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పాము ఆల్రెడీ, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, మళ్ళీ చెప్తాము. మళ్ళీ భిన్నమైన సువార్త ఎవరు ప్రకటించినా సరే చెప్తాము. ఈనాడు అనేక మంది బోధకులు సువార్త ప్రకటనను మానివేసి
ఏదో నామమాత్రంగా సువార్తను ప్రకటించి ఈనాడు విశ్వాసుల ఇళ్లల్లో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి బోధకులు ఎక్కువైపోయారు. ఆ ఇంట్లో ఏ రకమైనటువంటి శుభకార్యాలు లేదా బర్త్డే ఫంక్షన్లో లేదా ఇంకే రకమైనటువంటి ఫంక్షన్లు ఉన్నా సరే ఆ ఫంక్షన్లకు సంబంధించినటువంటి ఖర్చు వివరాలను, ఆ ఫంక్షన్లకు సంబంధించినటువంటి భోజనాల వివరాలను ఇవన్నీ కూడా సువార్తికులే దగ్గరుండి చూసేటటువంటి పరిస్థితులు దాపరించినటువంటి క్రైస్తవ్యంలో ఈనాడు మనం ఉన్నాం ప్రియులారా. ఒక విశ్వాసి ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అందులో అతను భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నాడో, మాంసానికి ఎంత ఖర్చు పెడుతున్నాడో, కేకుకి ఎంత ఖర్చు పెడుతున్నారో వాటి వివరాలు మీరు డిసైడ్ చేయవలసిన అవసరం ఏముంది? బోధకులకు అవసరమా ఇదంతా? మీరు బోధకులా లేక ఈవెంట్ మేనేజర్లా? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈవెంట్ మేనేజర్స్ చేస్తారు. కానీ ఈవెంట్ మేనేజర్స్ని పక్కన పెట్టి బోధకులే లేదా సేవకులే ఈవెంట్ మేనేజర్స్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు సంఘాల్లో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది ఒక రకమైనటువంటి వాక్య విరోధమైనటువంటి పరిచర్యగా మనము చెప్పుకోవచ్చు. దేవుడు ఒక సేవకునికి, ఒక బోధకునికి ఇచ్చినటువంటి పని ఒక బృహత్తర కార్యము, గొప్పదైనటువంటి ఘనమైనటువంటి పని. ఆ పనిలో ఒక విశ్వాసిని, ఆ కుటుంబాన్ని నేను నా శక్తి వంచన లేకుండా ప్రభువు మార్గంలో ఎంత చక్కగా నడిపించగలుగుతున్నానన్న విషయాన్ని పక్కన పెట్టి దానికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి విషయాలను బోధకులు విచారించటము, వాటినే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమనేది ఎంత బుద్ధిహీనమైనటువంటి పనో నేటి క్రైస్తవ సమాజము అర్థం చేసుకోవాలి ప్రియులారా. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడే. వాడు ఈ లోకములో ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఏమీ లేని స్థితి నుంచి కార్లు, బంగ్లాలు మెయింటైన్ చేసే స్థితికి రావచ్చు. కానీ ప్రభువు దృష్టిలో అతను తప్పకుండా శాపగ్రస్తుడే. సర్వలోకమును సంపాదించుకొని అతను తన ఆత్మను తాను నాశనమునకు తీసుకుపోవటమే కాకుండా తన సంఘములో ఉన్న విశ్వాసులను కూడా తనతో పాటు ఈడ్చికెళ్ళేవానిగా అపవాది చేతిలో ఆయుధముగా సదరు సేవకుడు మారుతున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. నేను మనుషులను సంతోషపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు. నలుగురిలో నేను మంచివాడిని అనిపించుకోవటానికి నేను సువార్తను ప్రకటించటలేదు. నేను దేవుని దయను సంపాదించుకోవటానికే సువార్తను ప్రకటించుచున్నాను. అది కష్టంగా, కఠోరంగా, కఠినంగా ఉంటుంది. అయినా సరే అదే సత్యము కాబట్టి అదే మనల్ని పాపము నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత్వము నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. కాబట్టి లేఖనమే మనకు ప్రమాణము. కాబట్టి లేఖనంలో ఏది ఉందో అది మాత్రమే నేను ప్రకటిస్తున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. దానివల్ల నేను మనుషులకు విరోధినైనా పర్వాలేదు, దానివల్ల నాకు ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు సమకూరకపోయినా పర్వాలేదు, నేను బ్రతికినంతకాలం నేను ఇలాగే ప్రకటిస్తాను అని పౌలు గారు
తెలియచేస్తున్నారు ప్రియులారా. మరి ఇలాంటి సేవకులను ఈనాటి క్రైస్తవ సమాజంలో చూడగలమా అంటే అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఇలాంటి సేవకులు ప్రియులారా. కానీ ఎక్కువ మంది మనుషుల దయ కొరకు పాకులాడేవారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనుషులను సంతోషపెట్టే బోధలు చేసేవారుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను నేను ఎప్పటికీ కాను. నేను మనుషులను సంతోషపెట్టడానికి పరిశుద్ధ గ్రంథాన్ని నేను ప్రకటించటలేదు. మనుషులను ఆనంద పెట్టడానికి నేను వాక్యాన్ని ప్రకటించటలేదు. మనుషులను నవ్వించటానికి, సరదాగా వారితో గడపటానికి నేను వాక్యాన్ని ప్రకటించటలేదు. ఈనాడు అనేక సంఘాలు సినిమా థియేటర్లలో ఎలాగైతే రోజుకి 4 ఆటలు వేస్తారో ఇలాగా అనేక సంఘాలు రోజుకి 4 ఆరాధనలను చేసేటటువంటి సంఘాలుగా మారిపోయినాయి ప్రియులారా. ఉదయం 6 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, సాయంత్రము 5 గంటలకు ఒకటంట. అంటే సినిమా థియేటర్లో ఏ రకంగా అయితే రోజుకు 4 ఆటలని ప్రకటిస్తారో అదే రకంగా ఈనాడు సంఘాల్లో కూడా రోజుకు 4 ఆరాధనలని టైమింగ్స్ వేయటం అనేది మనం చూస్తున్నాం. ఇదే మన సినిమా థియేటరా? ఈనాడు అనేక సంఘాలు వ్యాపార కూడలుగా మారిపోయినటువంటి సంఘాలను మనము చూస్తున్నాం. అక్కడ సదరు బోధకుడు రాసినటువంటి పాటల పుస్తకాలు, ఆయన రాసినటువంటి ఆయన జీవిత అనుభవంలో ఉన్నటువంటి కట్టుకథలు, పిట్టకథలు, ఆ తరువాత అనేక రకాలైనటువంటి తినుబండారములు అమ్మే షాపింగ్ కాంప్లెక్స్లు, ఇవన్నీ సంఘాల్లో అవసరమా? ఈ రకమైనటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ ఒక సదరు సేవకుడు ఏం చేయాలనుకుంటున్నారు సంఘాన్ని? దేవుడు సేవకునికి ఇచ్చిన పని ఏమిటి, ఈనాడు సేవకులు చేస్తున్నది ఏమిటి అనేది క్రైస్తవ సమాజము ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. ఎందుకంటే మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడును దానిని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. అది పౌలు గారంటే. నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైంది కాదు. ఎందుకంటే మనుషుని యోచన ప్రకారమైంది అయితే నేను ఏ మనుషుని దగ్గర నేర్చుకోలేదు, ఏ బైబిల్ యూనివర్సిటీకి కాలేజీకి వెళ్ళి నేను నేర్చుకోలేదు. నేను గమాలియేలు గారి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. కానీ ఆ ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని రక్షించటానికి ఏమాత్రమో కూడా ఉపయోగపడదు. ఆ ధర్మశాస్త్రాన్ని మించినటువంటి నీతిని యేసుక్రీస్తు వారు ఇచ్చి వెళ్ళారు. ఆ నీతినే నేను ప్రకటిస్తున్నాను. మరి ఆ నీతి నాకెలా అర్థమైంది అంటే, నాకు ఏ నీతినైతే ప్రకటించి వెళ్ళారో ఆయనే నాకు బయలుపరిచారు నేను దమస్కుకు వెళుతుంటే. అది పౌలు గారంటే. నేను ఎవ్వని యొద్ద నేర్చుకోలేదు, నేను ఏ మనుషుని యొద్ద దాన్ని పొందలేదు అంటున్నారు. పౌలు గారికే ఆయన బయలుపరుస్తాడా? మనకు బయలుపరచడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎందుకంటే పౌలు గారి యొక్క హృదయము మనకుంటే, పౌలు గారి లాంటి కసి మనకుంటే, పౌలు గారి లాంటి ఫైర్ మనకుంటే, పౌలు గారికే కాదు మనకు కూడా బయలుపరుస్తాడు దేవుడు.
అందుకనే పౌలు గారు మేము ఈ కార్యములు చేయుచున్నాము, మా వెనుక వచ్చువారు మాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని పౌలు గారు చెప్పారు. మనమేదో ఆయన కంటే గొప్పగా పనిచేయగలమని. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకొని, ఇప్పుడున్నటువంటి సైన్స్ని వాడుకొని పౌలు గారి కంటే గొప్పగా మనం పనిచేస్తామని పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనమేం చేస్తున్నాము అంటే దేవుని వాక్యాన్ని భయంకరమైనటువంటి ఆదాయ మార్గముగా మలుచుకొని దేవుని సంఘాలను దుకాణాలుగా మార్చివేసి దేవునితోటి వ్యాపారం చేసే స్థాయికి దిగజారాం ప్రియులారా. చివరగా జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు రాసినటువంటి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవవుదువు అని సొలొమోను గారు తెలియజేస్తున్నారు. ఆయన మాటలలో ఏమీ చేర్చవద్దు అంటే నీ సొంత జ్ఞానాన్ని, కట్టుకథల్ని, పిట్టకథల్ని ఆయన మాటల్లో చేర్చవద్దు అని సొలొమోను గారు స్వయంగా తెలియజేస్తున్నారు. అలా చేరిస్తే ఏమవుతుందంటే ప్రభువు గద్దించినప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. అంటే నేను చెప్పని మాటలను, నేను రాయించినటువంటి మాటలను నువ్వు ప్రభువు మాటలుగా చెప్తే నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? అది అబద్ధమే. మనం అబద్ధికులమని మనకెప్పుడు అర్థమవుతుందంటే మనము లేఖనములో లేని విషయాలను ప్రకటించిన నాడు ఖచ్చితంగా మనము ప్రభువు గద్దింపు వలన అబద్ధికులముగా తీర్చబడతాము. అదే విషయాన్ని మోషే గారు కూడా తెలియచేశారు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయము 32వ వచనంలో ఇదే మాటను మోషే గారు ముందుగా తెలియచేసినట్లుగా మనము చూస్తాము. 12:32లో నేను మీ ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నుండి నువ్వు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ నువ్వు తీసివేయకూడదు. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాలి. అందులో మీ సొంత జ్ఞానాన్ని కలపకూడదు, అందులో నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని తీసివేయకూడదు. తీసివేస్తే నువ్వు ఖచ్చితంగా అబద్ధకుడిగా దేవుని ఎదుట, దేవుని న్యాయపీఠము ఎదుట అబద్ధకునిగా తీర్చబడతావు. తద్వారా సదరు సేవకుడు ఒక్కడే కాదు, ఆ సంఘము కూడా నష్టపోతుంది అన్న విషయాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ప్రియులారా, చివరగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఈ రకంగా తెలియచేస్తున్నారు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువును ప్రేమించటం అంటే ప్రభువు ఇచ్చినటువంటి సత్య సువార్తను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటం.
అలా ప్రకటించని వాడు, అలా కాకుండా కట్టుకథలను పిట్టకథలను ప్రకటించేవాడు. ఆయన మాటలలోని దేనిని కూడా తీసివేయకుండా, మన సొంత మాటలను దేన్ని కూడా అందులో కలుపకుండా ప్రకటించేవాడే ప్రభువును ప్రేమించేవాడు. అలా ప్రేమింపని వాడు శపింపబడును. ఆ శాపం ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రభువు వచ్చినప్పుడు అర్థమవుతుంది అది. ఈనాడు ప్రభువు శాపానికి గురై ఎన్నో గొప్ప ఇంటర్నేషనల్ సంఘాలుగా కొన్ని వందల కోట్ల ధనాన్ని ప్రభు కొరకు పరిచర్య చేసినటువంటి సంఘాలు కూడా ఈనాడు ప్రభు చిత్తము లేకుండా ఆ ధనాన్ని వారి యొక్క సొంత కార్యాల నిమిత్తము ఖర్చు పెట్టి ఆ సంఘాల మనుగడే ఈనాడు ఉనికిలోనే లేకుండా పోయినట్లుగా మనము ఎన్నో సంఘాలను చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము ప్రభువును ప్రేమించిన వారముగా, ప్రభువు మనకిచ్చినటువంటి లేఖనాలను, మన పితరులు అపోస్తలులు వేసినటువంటి పునాదిని మనము గట్టిగా పట్టుకొని దాని మీద మన పూర్ణ హృదయముతోటి, మన పూర్ణ ఆత్మతోటి, మన పూర్ణ బలముతోటి, మన పూర్ణ శక్తితోటి మనము బంగారముతోనూ వెండితోనూ మిక్కిలి వెలగల రాళ్ల వంటి గట్టిదైన ఘనమైనటువంటి పనిని ఆయన కొరకు నిర్వహించి అనేకమైనటువంటి నాశనానికి గురైపోయి అగ్నిగుండంలోకి జారిపోతున్నటువంటి ఆత్మల విషయమై భారము కలిగిన వారమై, కొన్నింటినైనా సరే అగ్నిలో నుంచి బయటకు లాగిన విధంగా, కొన్నింటినైనా మనము దేవుని వాక్యము ద్వారా రక్షించగలిగిన నాడు దేవుడు ఈ భూమి మీద మనకిచ్చినటువంటి పనిని మన శక్తి వంచన లేకుండా పూర్తి చేసి ఆయన మనకిచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మాకు తోడు నీడగా ఉండి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. మధ్యాహ్న సమయంలో మీ దాసుడు గొప్ప అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప లేఖనాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఆయన ద్వారా మీరు మాకు సెలవిచ్చిన రీతిగా నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూస్తే మాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందని పౌలు గారు సెలవిచ్చిన రీతిగా ఈనాడు అనేక మంది సార్వత్రిక సంఘంలోని క్రైస్తవ విశ్వాసులు భిన్నమైన సువార్త తట్టు తిరిగే విధంగా ఈనాడు అనేక మంది బోధకులు నా ప్రభువా మీ సేవకులు మనం చెప్పుకుంటూ వారి యొక్క సొంత అజెండాని, వారి యొక్క సొంత ఆలోచనలను, వారి యొక్క సొంత కార్యాచరణను నేటి సార్వత్రిక సంఘంలోని విశ్వాసుల మీద ప్రయోగిస్తూ వారిని మీకు శిష్యులనుగా కాకుండా తమకు మాత్రమే శిష్యులనుగా చేసుకుంటూ వారిని ఏమైనా ఒక్క మాట అంటే ఆ మాటను అన్నవారి మీదకి విరుచుకుపడేలా తనకంటూ ఒక సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో నా ప్రభువా, ఏది లేఖనానుసారమో ఏది లేఖనానుసారము కాదో లేఖనాలను వివరించి ప్రకటిస్తున్నటువంటి కొద్దిమంది సేవకులను మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. ఎవరైతే యథార్థంగా మీ వాక్యాన్ని ప్రకటిస్తారో వారికి ఈనాడు ఏ రకమైనటువంటి సహకారము సహాయము అందనటువంటి పరిస్థితుల్లో కడు పేదరికంలో ఈ జీవనోపాధికై ఎదురెదుతూ మీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనేక మంది సేవకులను మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
వారి యొక్క అవసరతలు అక్కర్లు తీర్చిన ప్రభువా, మీ పనిలో ముందుకు సాగటానికి వారి మార్గములను సరళము చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. అలాగే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము నా ప్రభు వారి వారి అవసరతలు అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అనేక రోజుల నుంచి నా ప్రభు నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది మా జత పనివారు, మా సహోదరులు నా ప్రభు, అందులో కొంతమంది నా తండ్రి పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సాధించామని చెప్పి మాకు తెలియజేసి ఉన్నారు. అందును బట్టి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరింతగా నా ప్రభువా వారిని, వారి కుటుంబాలను నా తండ్రి ఆశీర్వదించి మీ కొరకు బలమైన సాధనములుగా మీ పనిలో వారిని నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయము చేయగలరని గడిచిన 24 గంటల్లో, గడవు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయో దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.